అదే విధంగా స్టాండప్ ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయల నుండి ₹1 కోటి వరకు కూడా బ్యాంకు లోన్ తీసుకునేటువంటి వ్యవస్థ ఎస్సీ ఎస్టీ మహిళలకి, ఎస్సీ ఎస్టీలో వర్గం వారికి ప్రధాని గారు కల్పించినటువంటి సందర్భంలో దీనిలో కూడా 83% మహిళలే దీని మాధ్యమంగా కూడా లాభపడినటువంటి, అంటే లబ్ధి చేకూరుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అంటే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేటువంటి కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తూ మన దేశంలో 10 కోట్ల మంది ఇప్పటికే మహిళలు దేశంలో ఉన్నటువంటి 90 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఇవాళ ఆల్రెడీ ఉన్నారు. ఇంతకు ముందు వారికి మూలధన వాడు తీసుకునేటువంటి లోన్ గ్రూప్ లోన్ ఏదైతే ఉందో 2 లక్షల వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంటే ఇవాళ ప్రధాని గారు దాన్ని 20 లక్షల వరకు పెంచినటువంటి నేపథ్యం. అంటే ఇప్పుడు గ్రూప్ లో 10 మంది మహిళలు ఉంటే ప్రతి మహిళ ఇవాళ 2 లక్షల రూపాయల వరకు దాని మాధ్యమంగా లాభపడేటువంటి విషయం మనం దేశంలో చూస్తున్నాం. అయితే కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు ఇచ్చాము, మహిళలకి 2 లక్షలు వచ్చాయి అనేటువంటి ఆలోచనకి పరిమితం కాకుండా నరేంద్ర మోడీ గారు వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతోటి లఖ్పతి దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టారు. అంటే గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళల్ని నైపుణ్యాభివృద్ధితో ఆయన జతపరుస్తూ వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించి వీరికి వచ్చేటువంటి ఆ 2 లక్షల రూపాయలు వారు లాభపడే విధంగా వారు పెట్టుబడి పెట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే లఖ్పతి దీదీ కింద దగ్గర 3 కోట్ల మంది మహిళలు ఇవాళ దేశంలో లాభపడినటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ గమనించాలి. అయితే మనందరికీ తెలుసు డ్రోన్ దీదీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా వారు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. ఇప్పటికే 1025 డ్రోన్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి మహిళలకి దేశవ్యాప్తంగా కూడా వారు వాటిని సమకూర్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. సాధారణంగా దీంట్లో ఏంటంటే ఏదైతే ఇంతకు ముందు చెప్పానో 2 లక్షల వరకు ప్రతి మహిళ ఇవాళ లాభపడేటువంటి అవకాశం ఉన్నదని, ఇప్పుడు ఆ 2 లక్షల రూపాయలు మహిళ పెట్టుబడిగా డ్రోన్ మీద పెట్టుకున్నట్లయితే ఒక్కొక్క డ్రోన్ ఖరీదు 10 లక్షలు అయినట్లయితే మిగిలిన 8 లక్షల రూపాయలు సబ్సిడీగా ఇవాళ మహిళలకి అందేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మన పొలాల్లో మనం చేసుకునేటువంటి ఈ ఫర్టిలైజర్స్ కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్స్ కావచ్చు, వీటి యొక్క పిచికారి ఇవాళ మహిళ డ్రోన్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి, దాని మాధ్యమంగా ఆదాయం ఆర్జించేటువంటి పరిస్థితి కూడా మనం దేశంలో ఇవాళ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే దేశంలో ఉన్నటువంటి మహిళ ఇది దేశ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని కనుక మనం వదిలేసినట్లయితే ఏదైతే మనం కలగంటున్నామో మన దేశం 9%, 10% అభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏదైతే మనం పెట్టుకున్నామో అది మహిళల్ని కనుక జతపరుచుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇందాక చెప్పినట్లుగా జనాభాలో సగభాగంగా మహిళలు ఉన్నటువంటి సందర్భంలో వారు కూడా ప్రొడక్టివ్ గా మన దేశాభివృద్ధికి వారు భాగస్వాములు కాగలరు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా దేశంలో ఉన్నటువంటి మహిళ వారి యొక్క సాధికారతని, అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కేవలం మన దేశంలో నిర్వహించినటువంటి సర్వే మాత్రమే కాదు, అంతర్జాతీయంగా నిర్వహించినటువంటి సర్వే కూడా నిర్ధారించినటువంటి విషయం. మహిళల్ని కనుక మనం కలుపుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఏ దేశమైనా సరే ఆర్థికంగా, సామాజికంగా మంచి ప్రగతి సాధించగలదు అనేటువంటి విషయాన్ని వారందరూ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి నిర్ణయాలు ప్రతి దశలో కూడా మహిళ ఎక్కడా ఇబ్బంది పడకూడదు, పుట్టినప్పటి నుండి చివరికి తన కాళ్ళ మీద తాను నిలబడే స్థాయికి ఎదిగేంత వరకు కూడా అన్ని విధాల సహకారాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ యొక్క ఇన్ని నిర్ణయాలు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఇవాళ రాజకీయంగా మహిళల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి అవసరం ఖచ్చితంగా దేశంలో ఉన్నది అనేటువంటి విషయం మనం చూసినట్లయితే 73-74వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని మనం పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో కూడా ఆ సవరణ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనేకులు అపహాస్యం చేసినటువంటి నేపథ్యం.
అంటే ముందు కేవలం మహిళలు ఉంటారు, ఇది సర్పంచ్లు ఉంటారు, కానీ వెనక నుండి సర్పంచ్ పతి అధికారం చలాయిస్తారు అనే దిశగా మహిళల్ని అవహేళన చేసినటువంటి పరిస్థితి మనం అప్పుడు చూసాం. అయితే ఎన్ని అవరోధాలు వచ్చినా వాటన్నిటినీ కూడా అధిగమించి ఇవాళ మనం చూసినట్లయితే సర్పంచులు, మహిళా సర్పంచులు ఏ విధంగా అద్భుతంగా పనిచేస్తున్నారో మనం అందరం కూడా మన కళ్ళారా చూస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ 33% అధిగమించి దగ్గర 11 రాష్ట్రాల్లో 50% వరకు కూడా లోకల్ బాడీస్ లో మహిళలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒక సర్వే నిర్వహించారు. ఈ యొక్క మహిళా సర్పంచులు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటింట్లో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని సర్వే నిర్వహించినప్పుడు అక్కడ తేటతెల్లని విషయం ఏమిటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు, నీటి వసతి కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, అదే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, విద్యకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటువంటి సున్నితమైనటువంటి అంశాల మీద అద్భుతంగా మహిళలు స్పందించి మెరుగైనటువంటి మార్పు తీసుకువచ్చారు అనేటువంటి విషయాన్ని మనకి ఆ సర్వేలన్నీ కూడా నిర్ధారించినటువంటి విషయం. కనుక ఇవాళ చూసినట్లయితే ఏదైతే ఇవాళ చట్టసభల్లో అంటే పార్లమెంట్ లోక్సభలో అదే విధంగా మన శాసనసభలో మన మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించుకోవాలనేది మనకి దశాబ్దాల కాలంగా మనకు ఉన్నటువంటి అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి కళ. అయితే అనేక సందర్భాలు ప్రయత్నాలు జరిగాయి, కానీ రాజకీయ కోణం నుండి ఎంతో మంది అవరోధం కల్పించి ఇప్పటి వరకు కూడా దాన్ని మనం పాస్ చేసుకోలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మొట్టమొదటిసారి మన రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో 1950వ సంవత్సరంలో మనకి అప్పట్లో పార్లమెంట్ లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది అనేటువంటి విషయం ముందు మనం అందరం కూడా గమనించాలి. అప్పట్లో ఏమిటంటే మన రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి, అంటే అది రాజకీయంగా కూడా కల్పించాలి అనేటువంటి భావనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతంగా 14వ అధికరణ, 16వ అధికరణ, 20, 21, 24 ఇటువంటి వివిధ అధికరణాల మాధ్యమంగా మహిళలకి అవకాశాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ప్రత్యేకించి వాళ్ళ రిజర్వేషన్లు ఏమిటి అనేటువంటి విషయం మీద కూడా ఆ రోజు చర్చ జరిగింది. అయితే అది ఇన్కన్క్లూజివ్ గా మిగిలిపోయినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 3 పర్యాయాలు ఈ బిల్ ని ప్రవేశపెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. అయితే 3 పర్యాయాలు కూడా కేవలం మహిళలకి రిజర్వేషన్ మాత్రమే కాకుండా రిజర్వేషన్ లో రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని నెపంగా పెట్టి దాన్ని పాస్ కానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే మహిళా రిజర్వేషన్ ప్రవేశపెడుతూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఖచ్చితంగా మహిళలకి వారి యొక్క రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో మనకు అర్థమవుతున్నటువంటి విషయం. మనం చూసినట్లయితే 1957వ సంవత్సరంలో మొట్టమొదటిసారి మన దేశంలో ఎన్నికలు జరిగితే కేవలం 3% మంది మహిళలు మాత్రమే ఆ ఎన్నికల్లో పాల్గొని గెలవడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అద్భుతం అని చెప్పి మనం భావించాలి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వారి మీద ఉన్నటువంటి ఆ పరిమితులు, వాటన్నింటినీ అధిగమించి కూడా 3% మంది మహిళలు ముందుకు వచ్చి ఆనాడు వారు కంటెస్ట్ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. ఇవాళ లోక్సభలో చూసినట్లయితే మనకి 15% మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అదే విధంగా రాజ్యసభలో చూసినట్లయితే మనకి 14% మంది మహిళా రిప్రజెంటేషన్ అక్కడ ఉన్నది. దీన్ని గణనీయంగా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందాక చెప్పినట్లుగా సున్నితమైనటువంటి అంశాలు దేని మీద చట్టం చేసుకోవాలి అని అంటే అన్ని కోణాల నుండి ఈ సున్నితమైనటువంటి అంశాలు ఏదైతే బిడ్డలకి సంబంధించి కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అద్భుతంగా మహిళ అన్ని కోణాల నుండి కూడా ఆలోచించి తన యొక్క భాగస్వామ్యాన్ని నిరూపించుకోగలదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకి ఆ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇవాళ కనుక మన దేశంలో చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మహిళల సంఖ్య కనుక మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా దగ్గర 3 లక్షల మంది మహిళలు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనుక ఈ రకమైనటువంటి ఒక వెసులుబాటు కనుక మనం మహిళలకి కల్పించినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే మహిళలు సామర్థ్యం ఉండి వెనుకబడిపోయి ఉన్నారో
వారినందరినీ కూడా వారిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని నిద్ర లేపుతూ మనం ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ధైర్య సాహసాలను ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏదో ఒక కారణం చేత అవరోధం కల్పిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క చట్టాన్ని లోక్సభలో పాస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇవాళ రేపు జరిగేటువంటి ఈ 3 రోజుల ప్రత్యేకమైనటువంటి సెషన్ ఏదైతే ఉందో 16, 17, 18 దీని మీద కూలంకుషంగా ఇవాళ చర్చించుకుని దీన్ని నిర్ధారించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయంగా నేను భావిస్తూ ఇదొక ఈ రోజు మహిళా రిజర్వేషన్ కల్పించడం అనేది ప్రతి ఒక్కరూ ఇందాక చెప్పినట్లుగా దేశాభివృద్ధి మనం సాధించాలి అంటే మహిళల్ని కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలి. కనుక ఒక రకంగా దేశాభివృద్ధికి మనం పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఇది ఒక రకంగా మహిళా సాధికారతాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరి యొక్క